2024 సంవత్సరం జూన్ మాసంలో తులారాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, ఈ మాసంలో మాత్రం కుటుంబానికి సంబంధించి కొద్దిపాటి ఘర్షణలు కానీ, అంటే కుటుంబ సభ్యుల మధ్య మాట కలయికల్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే సూచిస్తున్నాయండి. 6వ ఇంట్లో రాహువు, 7వ ఇంట్లో కుజుడు, 5వ ఇంట్లో శని భగవానుడు, 8వ ఇంట్లో బుధుడు, గురువు, సూర్యుడు, శుక్రుడు, అలాగే 12వ ఇంట్లో కేతువుతో పాటు గ్రహ ప్రభావాలు అనేవి సూచిస్తున్నాయి. కాబట్టి మెయిన్గా తులారాశి వారు జాగ్రత్త పడవలసింది ఏంటంటే, కుటుంబానికి సంబంధించిన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలండి. అలాగే పురుషులు ఎవరైతే ఉన్నారో స్త్రీ సంబంధిత వివాదాలలో చిక్కుకునే అవకాశాలు అయితే సూచిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. అయితే ఉద్యోగ వ్యాపారాల పైన మాత్రం ఎటువంటి చెడు ప్రభావము కూడా పడదు. వృత్తి వ్యాపారానికి సంబంధించి అయితే జూన్ మాసం మొత్తం కూడా వీరికి బాగుంటుందండి. దూర ప్రాంత ప్రయాణాలు అనేవి కలిసి వస్తాయి. వీరు చేసే ప్రయాణాలలో అయితే ఆటంకాలు అయితే సూచించబడట్లేదు. అయితే కోర్టు వ్యవహారాలలో అయితే అననుకూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టుకు సంబంధించిన విషయాలలో కనుక మునపటి నుండి తులారాశి వారు బాధపడుతున్నా, అంటే ఎప్పటి నుండో కోర్టు వ్యవహారాలలో చిక్కుకుని ఉన్నట్లయితే జూన్ మాసంలో పెద్దగా మీకు అనుకూల ఫలితాలు అయితే కనబడట్లేదండి. నిరుద్యోగులకి ఈ మాసం అంత అనుకూలమైనదైతే కాదు. ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు సూచిస్తున్నాయి. జూన్ మాసంలో మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కానీ, లేదా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడైనా సరే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పనికి రాదు అని గుర్తుంచుకోవాలండి. అలాగే మెయిన్గా తులారాశి వారు ఈ జూన్ మాసంలో రాజకీయానికి సంబంధించిన విషయాలలో ఎంత దూరం పాటిస్తే అంత మంచిదండి. రాజకీయాలలో తలదూర్చి, మీకు అనవసరం లేని విషయాలలో తలదూర్చి, అంటే రాజకీయానికి సంబంధించిన ఎటువంటి వివాదాలలో కూడా జూన్ మాసంలో తలదూర్చకపోవటమే మంచిది. ఎందువలన అంటే ఈ మాసంలో మీకు అనవసరం లేని విషయాలలో తలదూర్చి చిక్కులను కొని తెచ్చిపెట్టుకునే అవకాశాలు అయితే సూచిస్తున్నాయండి గ్రహ ప్రభావాల వల్ల. కాబట్టి తులారాశి వారు జూన్ మాసం మొత్తం కూడా రాజకీయానికి సంబంధించిన విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. అనవసర విషయాల్లో కలగజేసుకోకపోవటమే మంచిది. జీవితంలో శ్రమతో కూడిన అభివృద్ధి అయితే సూచిస్తుంది. ఈ మాసంలోని 10వ తారీఖు 13వ తారీఖు ఈ మధ్య సమయంలో ప్రయాణాలు చేయటం మంచిది కాదండి. మిగిలిన రోజులన్నీ కూడా ప్రయాణాలకు అనుకూలమే, కానీ జూన్ 10, 11, 12, 13 ఈ 4 రోజుల సమయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఈ సమయంలో ప్రయాణాలు చేయకపోవటమే మంచిదండి. ప్రమాదాలు సూచిస్తున్నాయి. అలాగే ఈ 4 రోజుల సమయంలో ముఖ్యమైన పనులను కూడా ప్రారంభించకపోవటమే మంచిది. విద్యార్థులకి ఈ మాసంలో అయితే మిశ్రమంగా ఉంటుందండి. ఇక 2024 సంవత్సరం జులై మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఆశించిన స్థాయిలో లాభాలు అయితే ఉంటాయండి. జూన్ మాసం కంటే కూడా మీకు జులై మాసంలోనే మెరుగైన ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేయటం కానీ, లేదా గృహానికి సంబంధించి సొంత గృహ ప్రయత్నాలు లాభించే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికైనా, వాహనాలు కానీ, లేదా స్థిరాస్తులను కొనుగోలు చేయడానికైనా సరే ఈ మాసంలో అనుకూల ఫలితాలు అయితే సూచిస్తున్నాయండి. మెయిన్గా మీకు కలిసి వచ్చే రోజులు ఏమంటే జూలై 18వ తారీఖు నుండి జూలై 24వ తారీఖు మధ్య కాలంలో. అలాగే గత కాలంలో స్తంభించిన పనులు కానీ, వ్యాపార వ్యవహారాలు కానీ, ఆగిపోయిన పనులు కానీ తిరిగి పునఃప్రారంభించే అవకాశాలు అయితే సూచిస్తున్నాయి. మీకు బాగా కలిసి వచ్చే సమయం వల్ల జూలై 18వ తారీఖు నుండి వరుసగా జూలై 24వ తారీఖు మధ్య కాలంలో నూతన స్థలాల సందర్శన చేస్తారండి. మీ కుటుంబ సభ్యులకి కానీ, లేదా తోబుట్టువులతో కలిసి కొంత సమయాన్ని గడపగలుగుతారు. ఈ జూలై మాసంలోని ద్వితీయ వారంలో, అంటే 2వ వారంలో కార్యగతి అనుకూలంగా ఉంటుంది. మంచి మాటలతో, మంచి ప్రవర్తనతో గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ మాసంలో మాత్రం కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారండి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మీ ఫలితాలు మాత్రం అనుకూలంగానే ఉండబోతున్నాయి.
తృతీయ వారంలో మాతృవర్గీయుల యొక్క సహాయ సహకారాలతో వివాహ ప్రయత్నాలు లాభించే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి 3వ వారం నుండి అనుకూలంగా ఉండబోతుందండి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా జూలై 18వ తారీఖు నుండి జూలై 24వ తారీఖు మధ్య కాలంలో ఉద్యోగ మార్పు ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే విషయంలోనూ, ఉద్యోగ మార్పు విషయంలో అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ వేరే ఉద్యోగానికి మారడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ జూలై మాసం అనేది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. కాబట్టి ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. మొదటి 2 వారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 3, 4 వారాలలో రవి కుజుల యొక్క ప్రభావంతో కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు ఉన్నప్పటికీ కూడా శుభ కార్యక్రమాలన్నీ కూడా అనుకూలిస్తాయండి. అన్నీ కూడా దాటగలుగుతారు. చిక్కులనన్నిటినీ కూడా ఎదుర్కొని దాటగలుగుతారు. బంధువుల యొక్క రాకపోకలు అనేవి ఎక్కువగా ఉంటాయి మాసంలో. ఆర్థిక కార్యకలాపాలు అయితే బాగుంటాయండి. విదేశీ ప్రయత్నాలకు కానీ లేదా స్థిరాస్తి కొనుగోలు చేయడానికి కానీ, షేర్ మార్కెట్లో కానీ స్టాక్ మార్కెట్లలో కానీ పెట్టుబడులు పెట్టడానికి కూడా జూలై మాసమే అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి అనుకూలమే, రైతులు కూడా మంచి ఫలితాలను అందుకుంటారండి. వ్యవసాయం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో తులారాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, మెయిన్గా ఈ మాసంలో పాజిటివ్ విషయం ఏంటంటేనండి, ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కావచ్చు లేదా ఉద్యోగాన్ని కొనసాగిస్తున్న వారికి కావచ్చు, వీరిద్దరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్నతి కానీ జీతంలో పెరుగుదల కానీ మీరు ఆశించవచ్చు. పితృవర్గీయుల యొక్క ఆదరణను, ప్రేమను పొందగలుగుతారండి. అలాగే మిత్రుల వల్ల కూడా లాభపడతారు. ప్రథమ వారంలో భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఆగస్టు మాసంలో కుజ, బుధ, శుక్రులు ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం వల్ల పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయండి. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగ వ్యాపారాలలో చిన్నపాటి ఎదుగుదలైనా సరే సూచిస్తుంది. భూలాభం కూడా సూచిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అయితే తులారాశి వారికి నరదృష్టి పెరిగే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి కాలభైరవాష్టక పారాయణం చేయటం మంచిదండి. షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే వారికి కూడా యావరేజ్ ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి. పెట్టుబడి పెట్టవచ్చు. విద్యార్థులకు అనుకూలమే. నూతన కాంట్రాక్టులు, ప్రాజెక్టులు లభించే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులకైతే శుభవార్త సూచిస్తుంది. ఆగస్టు మాసంలోని తృతీయ వారంలో ధైర్య సాహసాలు అనేవి పెరుగుతాయండి. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అయితే తులారాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆగస్టు మాసంలోని తృతీయ వారం నుండి మీరు ఎవరికైతే మీది అనుకున్న వస్తువుని ఇస్తారో లేదా రుణానికి డబ్బు ఇస్తారో అవి తిరిగి రావటం కాస్త కష్టమవుతుంది. కాబట్టి 3వ వారంలో ఏదైనా ఇచ్చేటప్పుడు ఆలోచించండి. ఎదుటివారు మంచివారా, ఆ వస్తువు అనేది తిరిగి వస్తుందా రాదా అని ఆలోచించి మాత్రమే ఏదైనా ముఖ్యమైన వస్తువుని కానీ, వడ్డీకి డబ్బులు కానీ లేదా చేబదులకి కానీ డబ్బులు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. ఈ మాసంలోని 4వ తారీఖు, 9, 17వ తారీఖు, 20, 26 ఈ తేదీలు మీకు అనుకూలం కావండి. ఈ రోజులలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే తులారాశి వారికి జూలై, ఆగస్టు మాసాలు బాగుంటాయి. జూన్ మాసం పెద్దగా కలిసి రాదండి. మెయిన్గా మీరు ఇబ్బంది పడేది ఏంటంటే కోర్టుకు సంబంధించిన విషయాలలోనూ, స్త్రీ వివాదాలలోనూ, అలాగే కుటుంబానికి సంబంధించిన వివాదాలతో ఎక్కువగా ఇబ్బంది పడతారు. జూలై, ఆగస్టు మాసాలు చాలా వరకు మీకు అనుకూలంగానే ఉండబోతున్నాయి.